సంఖ్య వ్యవస్థపై 8 వీడియోలు చేసుకున్నాం. ఈ వీడియోలో మనము 5th, 6th, 8th ఈ 3 క్లాసుల్లో ఉన్న గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, సరి సంఖ్యలు ఇలా కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి చిన్న చిన్నవి. అవన్నీ కలిపి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మనకి ఇక్కడ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ 5th క్లాస్ లో పేజ్ నెంబర్ 70 నుంచి 79 వరకు, నెక్స్ట్ 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 36 to 41 వరకు, నెక్స్ట్ అలాగే 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 313 to 340. ఓకే, దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ గుణిజాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 5ని సంఖ్యని కానీ తీసుకున్నట్లయితే 5ని మనము 1, 2, 3, 4, 5 ఇలా మొదలైన సంఖ్యలతో మనం గుణించగా వచ్చే ఫలితాలు ఉంటాయి చూసారా. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30 విధంగా వస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఒక సంఖ్యను మనము 1 2 3 4 5 ఇలాగా ఎక్సెట్రా వీటితో గుణించగా వచ్చిన ఫలితాలు ఏమవుతాయంటే ఆ సంఖ్యకు గుణిజాలు అవుతాయి. ఏమవుతాయి? ఆ సంఖ్యకు గుణిజాలు అవుతాయి. జనరల్ గా మనం ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఏ సంఖ్యలు జనరల్ గా వీటిని మనము సహజ సంఖ్యలు అంటాం. ఏమంటాం? సహజ సంఖ్యలు అంటాం. అంటే అదేంటంటే ఏదైనా ఒక సంఖ్యను మనము సహజ సంఖ్యలతో గుణించగా వచ్చిన ఫలితాలు ఏమవుతాయంటే ఆ సంఖ్యకు గుణిజాలు అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి చూద్దాం చూడండి. 4 తీసుకుందాం. 4 యొక్క గుణిజాలు ఏమవుతాయి? 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16 ఇలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 8 తీసుకుంటే 8 16 24 ఇలా వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో ప్రతిదీ గమనించండి. 5 యొక్క కారణాంక 5 యొక్క గుణిజాల్లో మొదటి గుణిజం చూడండి, ఇక్కడ 5 ఉంది. 4 యొక్క గుణిజాల్లో మొదటి గుణిజం చూడండి, ఇక్కడ 4 ఉంది. అలాగే 8 యొక్క గుణిజాల్లో మొదటి గుణిజం ఏంటి? ఇక్కడ 8 ఉంది. అంటే అర్థం ఏంటంటే మనం ఏ సంఖ్య తీసుకున్నప్పటికీ కూడా ఆ సంఖ్య యొక్క కనిష్ట గుణిజం ఏమవుతుందంటే అదే సంఖ్య అవుతుంది. 5 యొక్క కనిష్ట గుణిజం 5 అవుతుంది. 4 యొక్క కనిష్ట గుణిజం 4 అవుతుంది. 8 యొక్క కనిష్ట గుణిజం 8 అవుతుంది. అదే విధంగా n అనే ఒక సంఖ్య ఉందనుకోండి. n అనే ఒక సంఖ్య యొక్క కనిష్ట గుణిజం ఏమవుతుంది? కనిష్ట గుణిజం ఇక్కడ మనకి 5 యొక్క కనిష్ట గుణిజం 5 అయింది, 4 యొక్క కనిష్ట గుణిజం 4 అయింది, అలాగే 8 యొక్క కనిష్ట గుణిజం 8 అయింది. అదే విధంగా n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు n యొక్క కనిష్ట గుణిజం ఏమవుతుందంటే n అవుతుంది. ఓకే, మరి n యొక్క గుణిజాలు రాయమన్నాడు అనుకోండి. ఇక్కడ 5 యొక్క గుణిజాలు ఏం చేస్తాం మనము? 5 10 15 20 25 30 అని రాస్తాం. మరి n యొక్క గుణిజాలు రాయమంటే ఏం రాస్తాం మనము? n 2n 3n 4n ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మనకి 5 మనం ఏం చేసాం? 1తో గుణించాం, 2తో గుణించాం, 3 4 వీటితో గుణించినట్టే n కూడా ఏం చేయాలి మనము? n 1తో గుణిస్తే n వస్తుంది, n 2తో గుణిస్తే 2n వస్తుంది, 3తో గుణిస్తే 3n వస్తుంది, 4తో గుణిస్తే 4n వస్తుంది. అంటే n యొక్క గుణిజాలు ఏమవుతాయి? ఇక్కడ n 2n 3n 4n 5n అలా వస్తూ ఉంటాయి. ఓకే, అంటే మనం ఏ సంఖ్య తీసుకున్నప్పటికీ కూడా ఆ సంఖ్య ఒక కనిష్ట గుణిజం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ మనం 5 ఎక్కువ జనరల్ గా ఏం చేస్తాం అంటే 5 10 50 వరకు నేర్చుకుంటాం. కానీ 5 11 55, 5 12 60 ఇంకా అలా వస్తూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ 5 ఎక్కువలో గరిష్ట గుణిజం అంటే 5 యొక్క గరిష్ట గుణిజాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలమంటే చెప్పలేం. 5 అనే కాదు 4 యొక్క గరిష్ట గుణిజాన్ని చెప్పలేము, అలాగే 8 యొక్క గరిష్ట గుణిజాన్ని కూడా మనం చెప్పలేము. మనం జనరల్ గా ఏం చేస్తాం? 8 ఎక్కడ మనం 8 10 వరకు నేర్చుకుంటాం. 4 ఎక్కువ కూడా ఏం చేస్తాం? 4 10 వరకు నేర్చుకుంటాం. కానీ 4 11, 4 12 ఇంకా ముందుకు వెళ్ళకపోతే ఇంకా కూడా గుణిజాలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఏ సంఖ్య తీసుకున్నప్పటికీ కూడా మనము ఏ సంఖ్యకి కూడా మనము గరిష్ట గుణిజాన్ని మనం చెప్పలేము. ఏంటి? గరిష్ట గుణిజాన్ని మనము చెప్పలేము. కనిష్ట గుణిజం చెప్పగలం. కనిష్ట గుణిజం ఏంటంటే ఏ సంఖ్య తీసుకుంటామో అదే సంఖ్య దాని యొక్క కనిష్ట గుణిజం అవుతుంది. ఓకే, అయితే ఇది ఒక సంఖ్యకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా 2 సంఖ్యలు తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 5 అని 2 సంఖ్యలు తీసుకున్నాను. ఈ 2 సంఖ్యలకు ఉమ్మడి గుణిజాలు రాయమంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క గుణిజాలు ఏమవుతున్నాయి? ఇక్కడ 2 4 6 8 10 12 14 ఇలా వస్తూ ఉంటాయి. 5 యొక్క గుణిజాలు ఏమవుతాయి? 5 10 15 20 25 ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఈ రెండింటిలో ఉమ్మడి గురించి వేయడం చూడండి. ఇక్కడ మనకి 10 ఉంది. తర్వాత సంఖ్య ఏమొస్తుంది చెప్పండి? 20 వస్తుంది. తర్వాత సంఖ్య 14 తర్వాత 16 18 20 అంటే రెండింటికి ఉమ్మడి గుణిజం 25. ఆ తర్వాత 30 వస్తుంది. అంటే 2కి 5కి ఉమ్మడి గుణిజాలు ఏమయ్యాయంటే 10 20 30 ఇలా వస్తూ ఉంటాయి.
ఇంకొక రెండు సంఖ్యలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 6 తీసుకుందాం. ఓకే, 4 గుంజలు ఏమవుతాయి ఇక్కడ మనకి? 4, 8, 12, 16, 20, 24 ఇలా వస్తూ ఉంటాయి. మరి 6 గుంజలు ఏమవుతాయి? 6, 12, 18, 24, 30 ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, ఈ రెండిట్లో ఉమ్మడి గుంజలు ఏమన్నాయి చూడండి. ఇక్కడ 4కి 6కి ఉమ్మడి గుంజాలు ఇక్కడ 12 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 24 ఉంది. ఈ రెండు సందర్భాలు మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ గుణిజం చూడండి, ఇక్కడ 12 ఉంది కదా. ఫస్ట్ గుణిజం ఉమ్మడి గుణిజం ఏదైతే ఉందో ఆ ఉమ్మడి గుణిజం రెండోసారి మనం కలిపామనుకోండి. సో 12 + 12 చేస్తే 24, అది రెండో గుణిజం అవుతుంది. ఏది? ఉమ్మడి గుణిజం. ఆ 24కి మళ్ళీ 12 కలిపామనుకోండి, అది మూడో ఉమ్మడి గుణిజం అవుతుంది. ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో 2కి 5 కూడా తీసుకున్నప్పుడు చూడండి, మనకి ఫస్ట్ ఉమ్మడి గుణిజం ఏమైంది? 10 అయింది. సో 10కి 10 కలిపామనుకోండి 20 వస్తుంది. అది రెండో ఉమ్మడి గుణిజం అవుతుంది. నెక్స్ట్ మూడో ఉమ్మడి గుణిజం కాబట్టి ఏమవుతుంది? ఆ 20కి 10 కలిపితే 30 వస్తుంది. అది మూడో ఉమ్మడి గుణిజం. అయితే ఇక్కడ చూడండి, మీరు 2 కంటే ఎక్కువ సంఖ్యలు తీసుకున్నప్పుడు మనము వాటి యొక్క ఉమ్మడి గుణిజాలు కట్టినప్పుడు మనకి మొదటి గుణిజం ఏదైతే వస్తుందో, మొదటి ఉమ్మడి గుణిజం ఏదైతే వస్తుందో ఆ ఉమ్మడి గుణిజం ఏమవుతుందంటే ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు అవుతుంది. ఏమవుతుంది? కసాగు. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. సో ఈ రెండింటికి కూడా ఉమ్మడి గుణిజాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 2కి 5కి ఉమ్మడి గుణిజాలు ఏమొచ్చాయి? మనకి 10, 20, 30 ఇలా వస్తూ ఉన్నాయి ఉమ్మడి గుణిజాలు. ఈ వీటిలో మనకి కనిష్ట ఉమ్మడి గుణిజం ఏది? ఇక్కడ 10 కదా. అంటే 2కి 5కి కసాగు ఏమవుతుందంటే 10 అవుతుంది. అలాగే 4కి 6కి ఉమ్మడి గుణిజాలు ఏమొచ్చాయి? ఇక్కడ మనకి 12, 24, 36 ఇలా వస్తూ ఉంటాయి. సో వీటిలో మనకి ఈ రెండింటికి కనిష్ట ఉమ్మడి గుణిజం ఏది? ఇక్కడ చూడండి 12. కాబట్టి 4కి 6కి ఉమ్మడి గుణిజం 12 అయింది కాబట్టి, అంటే కనిష్ట ఉమ్మడి గుణిజం 12 అయింది కాబట్టి 4కి 6కి కసాగు ఎంత అవుతుందంటే ఆ 12 అవుతుంది. మనకి గుణిజాలు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఇది ఈ కసాగు కట్టడంలో ఉపయోగపడుతుంటాయి ఎక్కువ. ఓకే, ఇది మనకి గుణిజాల గురించి. దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కారణాంకాలు. ఏంటి? కారణాంకాలు. దీనికి ఒక పేరే భాజికాలని కూడా అంటాం. కారణాంకాలన్నా భాజికాలన్నా ఒకటే. అందుకే మనకి చాలా మంది ఏం చేస్తుంటే కొంతమంది గసాబాని గసాకా అంటారు, ఇంకొంతమంది గసాబా అంటారు. గసాకా అన్న గసాబా అన్న ఒకటే అర్థం. మనకి ఇక్కడ కా అంటే ఏంటి అర్థం అంటే కారణాంకం అర్థం. సో కారణాంకం ఒక పేరే భాజికం కాబట్టి కొంతమంది కాన అక్షరానికి బదులు బాణ అక్షరం కూడా ఉపయోగిస్తుంటారు. సో గసాబా అంటే గరిష్ట సామాన్య భాజికం అని అర్థం. గసాకా అంటే గరిష్ట సామాన్య కారణాంకం అని అర్థం. ఓకే, కారణాంకాలన్నా భాజికాలు ఉంటాయి. అయితే ఇంతకీ కారణాంకాలు అంటే ఏంటి? మనం ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఆ సంఖ్యను ఏదైనా సంఖ్యతో భాగించినప్పుడు మనకి రెండు సందర్భాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 18 అనే సంఖ్యను తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 18 నేను 4తో భాగించినప్పుడు 4 4ల 16 శాసం 2 వచ్చింది. అయితే అదే 18 నేను 6తో భాగిస్తున్నాను. 6 3ల 18 శాసం 0 వచ్చింది. అంటే మనం ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు ఆ సంఖ్యను మనం ఏవైనా సంఖ్యలతో భాగించినప్పుడు రెండు సందర్భాలు వస్తాయి. ఒకటి నిశేషంగా భాగించబడిన సందర్భం వస్తుంది, ఇంకొకటి నిశేషంగా భాగించబడని సందర్భం వస్తుంది. అంటే శాసం 0 వచ్చిన సందర్భం ఒకటి, శాసం 0 కంటే ఎక్కువ 0 కాకుండా ఏదైనా రావచ్చు. 0 వచ్చిన సందర్భంలో మనకి ఏ సంఖ్యతో అయితే భాగిస్తున్నామో ఆ సంఖ్యను ఏమంటామంటే ఇచ్చిన సంఖ్యకి కారణాంకం అంటాం. అంటే 18 మనం 6తో భాగించినప్పుడు 0 వచ్చింది కాబట్టి 18కి 6 ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. మరి ఇక్కడ 18 దేంతో భాగించాం? 4తో భాగించాం. సో 4తో భాగించడం శాసం ఎంత వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. కాబట్టి మనకి శాసం ఎంత వస్తే కారణాంకం అవుతుంది? 0 వస్తేనే కారణాంకం అవుతుంది. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 18కి 4 కారణాంకం అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకున్నాం అనుకోండి. 24 మనము 4తో భాగిస్తే ఎంత వస్తుంది? 4 6ల 24 శాసం 0 వచ్చింది. ఇప్పుడు అదే 24 నేను మళ్ళీ ఇక్కడ 6తో భాగిస్తాను. 6 4ల 24 శాసం 0 వచ్చింది. అంటే ఇక్కడ 24ని 6తో భాగించినప్పుడు 0 వచ్చింది, అలాగే 4తో భాగించినప్పుడు కూడా 0 వచ్చింది. అంటే అర్థం ఏంటి? 24కు 6 4 రెండు కూడా ఏమవుతాయి అంటే కారణాంకాలు అవుతాయి. కారణాంకం అంటే ఒక సంఖ్యను మనము ఏవైనా సంఖ్యలతో భాగించినప్పుడు శాసం 0 వచ్చింది అనుకోండి, ఆ సంఖ్య ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకం అవుతుంది. సో ఇచ్చిన సంఖ్య 18 కాబట్టి 6తో భాగించినప్పుడు 0 వచ్చింది కాబట్టి 18కు 6 కారణాంకం అయింది. ఓకే, ఇదే విధంగా మనకి ఇక్కడ ఒక సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 తీసుకున్నాను.
18కి మనము 1తో భాగించినప్పుడు 0 వస్తుంది శేషం, 2తో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది, 3తో భాగించినప్పుడు కూడా శేషం 0 వస్తుంది. నెక్స్ట్ 6, 9, 18. ఓకే, అంటే 18కి ఈ సంఖ్యలతో తప్ప ఇంకే సంఖ్యతో భాగించినా సరే శేషం అనేది 0 అనేది రాదు. 1, 2, 3, 6, 9, 18. 18ని కేవలం ఈ సంఖ్యలతో భాగించినప్పుడు మాత్రం మనకి శేషం 0 వస్తుంది. కాబట్టి ఈ 18కి ఇవన్నీ కూడా ఏమవుతాయి, కారణాంకాలు అవుతాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ 12 తీసుకుందాం. సో 12 తీసుకున్నప్పుడు 12ని 1, 2, 3, 4, 6, 12. అంటే 12ని మనము ఈ సంఖ్యలతో భాగిస్తే మాత్రమే శేషం 0 వస్తుంది. మిగతా ఏ సంఖ్యలతో భాగించదే శేషం 0 రాదు. కాబట్టి 12కి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కారణాంకాలు అవుతాయి లేదా భాజకాలు అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ గమనించండి బాగా, ఈ 2 సంఖ్యలు తీసుకోండి. మొదటి కారణాంకం చూడండి, ఇక్కడ ఏమైంది, 1 అయింది. అంటే మనం ఏ సంఖ్య తీసుకున్నప్పటికీ కూడా ఆ సంఖ్యకు ఖచ్చితంగా 1 అనేది కారణాంకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 తీసుకుంటున్నాను. 25 కారణాంకాలు ఏమవుతాయి ఇక్కడ 1, 5, 25 అంతే కదా. 25కి 1, 5, 25 ఈ 3 మాత్రమే కారణాంకాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి 25లో కూడా మనకి 1 అనేది ఏమైంది, కారణాంకం అయింది. అంటే ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్య యొక్క కనిష్ట కారణాంకం ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, దీన్ని బట్టి మనం బిట్ ఏం ప్రిపేర్ చేయొచ్చు. n అనే సంఖ్య, n అనే ధనపూర్ణ సంఖ్య యొక్క కనిష్ట కారణాంకం ఏది? కనిష్ట కారణాంకం ఏది ఇక్కడ 1. నెక్స్ట్ ఇక్కడ గరిష్ట కారణాంకం చూడండి. ఇక్కడ కనిష్ట కారణాంకం ఏమైంది, 1 అయింది. మరి గరిష్ట కారణాంకం ఏమైంది చూడండి. ఇక్కడ 18కి గరిష్ట కారణాంకం 18 అయింది, 12కి గరిష్ట కారణాంకం 12 అయింది, అలాగే 25కి గరిష్ట కారణాంకం 25 అయింది. అంటే అర్థం ఏంటి, n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క గరిష్ట కారణాంకం ఏది? n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు దానికి కనిష్ట కారణాంకం ఏమవుతుందంటే 1 అవుతుంది. n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు దానికి గరిష్ట కారణాంకం ఏదవుతుందంటే n అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్య యొక్క కనిష్ట కారణాంకం 1, గరిష్ట కారణాంకం అదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 18కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి, ఇక్కడ 6 వచ్చాయి. 12కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి, ఇక్కడ 6 వచ్చాయి. 25కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్రతి సందర్భంలో కూడా ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యకు పరిమితమైన కారణాంకాలే ఉంటాయి. పరిమితం అంటే మనం ఎన్ని ఉంటే ఖచ్చితంగా లెక్కించి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 18కి కారణాంకాలు ఏమైనా చూడండి. ఇక్కడ 1, 18, మిగిలినవన్నీ చూడండి 2, 3, 6 ఇవన్నీ కూడా ఏమయ్యంటే 18కి ఒక కారణాంకాలు 18 అయ్యింది, అంటే సమానమైన అయ్యింది 18కి, లేదా 18 కంటే చిన్నమైన అయ్యే 9, 6, 3, 2, 1 ఇవన్నీ కూడా ఏంటి కారణాంకాలు 18 కంటే చిన్న కారణాంకాలు. 18 అనేది ఏ కారణాంకం, 18 కదా ఇక్కడ. సో 18 అనేది ఏమైంది, ఇక్కడ ఇచ్చిన 18కి సమాన కారణాంకం. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యకు కారణాంకాలు ఎలా ఉంటాయంటే 1 సమానం అవుతుంది, లేదా 18 కంటే అంటే ఇచ్చిన సంఖ్య కంటే చిన్నవి అవుతాయి. ఇక్కడ మనకి ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు కారణాంకాలు 2 విధాలుగా ఉంటాయి. 1 ఆ సంఖ్యకు సమానంగా ఉంటుంది, మరియు ఆ సంఖ్య కంటే చిన్న కారణాంకాలు అవుతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 18తో ఎండ్ అయిపోయింది. 18 కంటే ఏ పెద్ద సంఖ్య కారణాంకంగా ఉందా? 18 కారణాంకం అవుతుందా? అవ్వదు. 20 అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యనే కారణాంకం అవ్వాలి, లేదా ఆ సంఖ్య కంటే చిన్న సంఖ్యలైనా సరే ఆ సంఖ్యకి కారణాంకాలు అవ్వాలి. ఇక్కడ 12 తీసుకోండి, గరిష్టంగా 12 ఉంది, మిగతా అన్ని కూడా 12 కంటే చిన్నవే ఉన్నాయి. 25 తీసుకోండి, గరిష్టంగా 25 ఉంది, మిగతా అన్ని కూడా 25 కంటే చిన్నవిగానే ఉన్నాయి. మనకి ఇక్కడ 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 37 లో తీసుకున్నట్లయితే కారణాంకాలకు సంబంధించి 4 పాయింట్లు ఇచ్చాడు. ఇక్కడ ఆ 4 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక సంఖ్యకు కనిష్ట కారణాంకం ఏంటి, కనిష్ట కారణాంకం ఏమవుతుంది, 1 అవుతుంది. మరి గరిష్ట కారణాంకం ఏమవుతుంది, అదే సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైనా సంఖ్య కారణాంకాల సంఖ్యను వచ్చి మనం లెక్కించవచ్చు. కాబట్టి కారణాంకాలు ఏ విధంగా ఉంటాయి, పరిమితంగా ఉంటాయి, అంటే లెక్కించవచ్చు. నెక్స్ట్ మనకి చూడండి ఒక తీసుకున్న సంఖ్య యొక్క కారణాంకాలు ఏ విధంగా ఉన్నాయి, అయితే సమానం అయ్యాయి, లేదా ఆ ఇచ్చిన సంఖ్య కంటే చిన్నవి అయ్యాయి. సో కారణాంకాలు సమానం లేదా మరియు
దానికంటే చిన్నది. ఓకే, మొత్తం 4 పాయింట్లు ఇక్కడ కారణాంకాలకు సంబంధించి. కనిష్ట కారణాంకం 1, గరిష్ట కారణాంకం అదే సంఖ్య అవుతుంది. కారణాంకాల సంఖ్యను మనము ఖచ్చితంగా లెక్కించవచ్చు కాబట్టి కారణాంకాలు అనేవి పరిమితంగా ఉంటాయి ఒక సంఖ్యకు. నెక్స్ట్ కారణాంకాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇచ్చిన సంఖ్య కంటే తక్కువైనా ఉంటాయి లేదా ఇచ్చిన సంఖ్యకు సమానంగానే సరే ఉంటుంది సంఖ్య. ఓకే, ఇక్కడ చూడండి 12, 18, 24. ఓకే, ఈ మూడింటికి మనం కారణాంకాలు రాద్దాం. 12 యొక్క కారణాంకాలు ఏంటి ఇక్కడ మనకి 1, 2, 3, 4, 6, 12. నెక్స్ట్ 18కి 1, 2, 3, 6, 9, 18. 24కి 1, 2, 3, 4, 6, 12, 24. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ మూడింటికి ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు మనకి ఇక్కడ 1, నెక్స్ట్ 2, 3, 4 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి తీసుకోకూడదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 6 నెక్స్ట్ 12. సారీ 12 కూడా మనకి ఇక్కడ ఉంది కానీ దీంట్లో లేదు కాబట్టి మనకి ఉమ్మడి కారణాంకాలు ఏమయ్యాయి 1, 2, 3, 6 అయ్యి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందు వాటిలో మనకి ఉమ్మడి గుణిజాలు కట్టినప్పుడు మనం ఏం చేసాం, కనిష్టంగా మనకి గుణిజాలు అనేవి ఎన్ని ఉంటాయి ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి దాంట్లో కనిష్ట గుణిజాన్ని మనం లెక్కలోకి తీసుకున్నాం. సో కనిష్ట గుణిజాన్ని మనం ఏం చేసాం, కనిష్ట గుణిజాన్ని లెక్కలోకి తీసుకున్నాం. సో ఆ కనిష్ట గుణిజం ఏమైంది అక్కడ మనకి ఇక్కడ కసాగా అయింది. కనిష్ట గుణిజం కసాగా అయింది. అయితే మనకి ఇక్కడ కారణాంకాలు అనేవి ఖచ్చితంగా లిమిటెడ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిలో మనం కనిష్ట కారణాంకాన్ని చెప్పొచ్చు, గరిష్ట కారణాంకాన్ని చెప్పొచ్చు. ఏ కారణాంకం, ఉమ్మడి కారణాంకాలు ఇవి. ఏంటివి ఉమ్మడి 12, 18, 24 ఈ మూడింటికి ఉమ్మడి కారణాంకాలు అంటే ఏంటి ఇక్కడ 1, 2, 3, 6 వీటిలో మనకి కనిష్ట కారణాంకం ఏంటి, కనిష్ట కారణాంకం 1 అవుతుంది. అలాగే గరిష్ట కారణాంకం ఏమవుతుంది, గరిష్ట కారణాంకం చూడండి 6 అవుతుంది. అంటే ఈ గరిష్ట కారణాంకాన్ని మనం ఏమంటామంటే గసాక అంటాం. ఏమంటాం, గసాక అంటాం. మనకి ఏవైనా కొన్ని సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ సంఖ్యల యొక్క కారణాంకాలు రాసినప్పుడు వాటిలో ఉమ్మడి కారణాంకాలు వస్తాయి కదా, ఆ ఉమ్మడి కారణాంకాల్లో గరిష్టంగా ఉండే కారణాంకాన్నే ఆ సంఖ్య యొక్క గసాక అంటాం లేదా గసాబా అంటాం. ఓకే, గుణిజాలకి కారణాంకాల డిఫరెన్స్, గుణిజాలు కారణాంకాలు. వీటిలో మనకి గుణిజాలు తీసుకున్నట్లయితే ఉమ్మడి గుణిజాల్లో కనిష్ట గుణిజం అనేది ఏంటంటే ఆ సంఖ్య యొక్క కసాగ అవుతుంది. ఏమవుతుంది, కసాగ అవుతుంది. కారణాంకాల్లో మన గుణిజాల్లో గరిష్ట గుణిజం చెప్పలేం కాబట్టి దానికి పేరు లేదు. ఓకే, మరి కారణాంకాల్లో కనిష్ట కారణాంకం ఏంటంటే ఇక్కడ చూడండి, వీటిలో కనిష్ట కారణాంకం ఏంటి ఇక్కడ 1, 1, 1. సో కనిష్ట కారణాంకం ఏమవుతుందంటే 1 అవుతుంది. సో గరిష్ట కారణాంకం ఏమవుతుందంటే గసాక అవుతుంది. ఏమవుతుంది, గసాక. గుణిజాల పరంగా మనకి కొన్ని సంఖ్యల యొక్క ఉమ్మడి గుణిజాలు తీసుకున్నట్లయితే ఆ ఉమ్మడి గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గుణిజం ఏమవుతుందంటే కసాగ అవుతుంది, గరిష్ట ఉమ్మడి గుణిజం అనేది ఉండదు. నెక్స్ట్ ఏమైనా కొన్ని సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ సంఖ్యల యొక్క కారణాంకాలు రాసినట్లయితే ఏ కారణాంకాలు, ఉమ్మడి కారణాంకాలు. ఉమ్మడి కారణాంకాలు అంటే ఆ సంఖ్య అన్నింటిలో కూడా ఉండాలి. ఇక్కడ చూడండి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, నెక్స్ట్ 6 ఉంది. అంటే 12, 18, 24 ఈ మూడింటి యొక్క ఉమ్మడి కారణాంకాలు ఏమయ్యాయి ఇక్కడ 1, 2, 3, 6. ఈ కారణాంకాల్లో కనిష్ట కారణాంకం 1 అవుతుంది, గరిష్ట కారణాంకం ఏమవుతుందంటే గసాక అవుతుంది, గసాక. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి మనం కనుగొనడానికి ఒక ఫార్ములా ఉంటుంది. మనకి 8th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 314 లో ఆ ఫార్ములా ఇచ్చాడు. ఆ ఫార్ములా ఏంటి చూడండి, ఇక్కడ n అనే ఒక సంఖ్య అనుకోండి. ఆ సంఖ్యకి గల కారణాంకాల సంఖ్యను కనుగొనాలంటే ఆ n అనే సంఖ్యను మనము a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r ఇంటూ ఈ రూపంలో రాయాలి. మనకి 8th క్లాస్ ఏమి ఇచ్చింటాడంటే n అనే సంఖ్యను మనము 2⁻p ఇంటూ 3⁻q ఇంటూ 5⁻r ఇంటూ 7⁻ సమ్ ఈ విధంగా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే మీరు బాగా గమనించండి, ఏదైనా ఒక సంఖ్య గల కారణాంకాలు మనం కనుగొనాలంటే మనం ఏ రూపంలో చేయాలి, ఆ సంఖ్యని మనము ఈ విధంగా ఘాత రూపంలో రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఈ కింద ఉండే ఈ భూములు ఏ విధంగా ఉండాలంటే చూడండి జాగ్రత్తగా 2, 3, 5, 7
అంటే అర్థం ఏంటి, ఆ కింద ఉండే ఈ భూములు అనేవి ఏ విధంగా ఉండాలంటే ప్రధాన సంఖ్యలుగా ఉండాలి, ప్రధాన సంఖ్యలుగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 224కి గల కారణాంకాల సంఖ్య కనుగొంటున్నాను. సో 224 ముందు మనం ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల అర్థంగా రాసుకోవాలి. సో 224 నేను ప్రధాన కారణాంకాల అర్థంగా రాసుకుంటే 2 112, నెక్స్ట్ 2 56, నెక్స్ట్ 2 28, నెక్స్ట్ 2 14, నెక్స్ట్ 2 7. అంటే 224 నేను 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 చూడండి, 1 2 3 4 5 అంటే 2 మనం 5 సార్లు రాసాం ఇంటూ 7. ఓకే, దీన్ని మనము 2 power 5 ఇంటూ 7 power 1 గా రాస్తాం. 2 ఇక్కడ మనం 5 సార్లు గుణించుకుంటుంది కాబట్టి 2 power 5 అని రాస్తాం, 7 ఒకసారి ఉంది కాబట్టి 7 power 1 అని రాస్తాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనకి 224కి ఏం కావాలి, కారణాంక సంఖ్య కావాలి. సో ఏదో ఒక సంఖ్య కారణాంక సంఖ్య కావాలంటే మనం ఏం చేయాలి, ఆ సంఖ్యను మనము ఏం చేయాలి, ప్రధాన కారణాంకాల యొక్క ఘాతాల రూపంలో రాసుకోవాలి. సో ప్రధాన కారణాంకం అంటే 2 3 5 7 వీటిలో ఏమైనా ఉండదు. మనం తీసుకున్న సంఖ్య అంటే ఇక్కడ 224. ఆ సంఖ్య మనం ఏం చేసాం, ఈ రూపంలో రాయడానికి ట్రై చేసాం. రాసినప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి 2 power 5 అయింది, 3 లేదు 5 లేదు 7 ఉంది, 7 power 1 అయింది. సో ఈ సందర్భంలోన ఒక సంఖ్య గల కారణాంకాలు కావాలంటే ఈ ఘాతాలను చూసారా PQR ఏం చేయాలంటే ప్రతి దానికి ఒక్కొక్కటి కలుపుకొని గుణించామనుకోండి, గుణించగా వచ్చిన ఫలితం ఏమవుతుందంటే మనం తీసుకున్న సంఖ్య గల కారణాంకాల సంఖ్య అవుతుంది. అయితే మనం తీసుకున్న సంఖ్య అంటే ఇక్కడ 224. సో దీనికి గల కారణాంకాలు కావాలంటే ఇక్కడ ఘాతాలు ఏంటి, 5 1. సో 5కి 1 కలపండి, 1కి 1 కలపండి. సో ఆ రెండు కూడా ఏం చేయాలంటే గుణించాలి. సో 5కి 1 కలిపితే ఏమవుతుంది, 6 అవుతుంది, 1కి 1 కలిపితే 2 అవుతుంది. సో 6 12 అంటే 224 గల కారణాంకాల సంఖ్య ఎంత అవుతుందంటే 12 అవుతుంది. అయితే ఏంటి, ఫస్ట్ మనం ఏదైనా ఒక సంఖ్యకి గల కారణాంకాల సంఖ్యను కనుగొనాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన సంఖ్యను మనము ప్రధాన కారణాంకాల అర్థంగా రాయగలగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 18 తీసుకుందాం. 18కి ఎన్ని కారణాంకాలు వస్తాయి, 6 కారణాంకాలు వస్తాయి. సో మనం 18 మనము కారణాంకాల సంఖ్య మనము ఈ విధంగా కనుగొందాం. సో 18 ఏం చేయాలి, మనం ప్రధాన కారణాంకాల అర్థంగా రాస్తే 2 9, నెక్స్ట్ 3 3. అంటే 18 ఏ విధంగా రాయొచ్చు, 2 power 1 ఇంటూ 3 స్క్వేర్ గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 18 కారణాంకాల సంఖ్య కావాలంటే మనకి ఏం చేయాలి, సో 1కి 1 కలుపుతాం. ఏంటి, ఘాతాల్లో ఉండే వాటికి ఒక్కొక్కటి కలిపి మనం గుణించుకోవాలి. సో 1కి 1 కలిపాం, నెక్స్ట్ ఇక్కడ ఘాతం ఏంటి 2. సో 2కి 1 కలుపుతాం. సో 1కి 1 కలిపితే 2 అవుతుంది, 2కి 1 కలిపితే 3 అవుతుంది. సో 2 3 ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. సో 18 కారణాంకాలు ఎన్ని వచ్చాయి, 6 వచ్చాయి. అంటే ఒక సంఖ్య గల కారణాంకాలు కనుగొనాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ సంఖ్యను మనము ఈ విధంగా ప్రధాన కారణాంకాల అర్థంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం సింప్లిఫై చేసుకోవాలి. సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 4 సంఖ్య తీసుకున్నాం. ఈ 4కి మనం కారణాంకాలు రాసినట్లయితే 1 అవుతుంది, 2 4 కారణాంకాలు అవుతుంది. 5 తీసుకుందాం, 5కి కారణాంకాలు 1 5. 6 తీసుకుందాం, 6కి కారణాంకాలు ఏమవుతుంది ఇక్కడ 1 2 3 6 అవుతుంది. నెక్స్ట్ 7కి కారణాంకాలు ఏమవుతాయి 1 7. మీరు గమనించినట్లయితే 5 7 రెండు సంఖ్యలు తీసుకోండి. ఈ రెండు సంఖ్యలకి కారణాంకాల సంఖ్య ఎంత చూడండి, ఇక్కడ 2 అయింది. ఏమైంది, 2 అయింది. అంటే ఏంటంటే ఏవైనా ఒక సంఖ్యకు కారణాంకాల సంఖ్య 2 మాత్రమే ఉన్నట్లయితే ఆ 2 కూడా ఒక కారణాంకం 1, ఇంకొక కారణాంకం అదే సంఖ్య అయి ఉండాలి. ఓకే, ఒక సంఖ్యకు 2 కారణాంకాలు ఉండాలి. ఆ 2 కారణాంకాలు ఒక కారణాంకం 1 అవ్వాలి, రెండవ కారణాంకం ఏమవ్వాలంటే అదే సంఖ్య అవ్వాలి. అటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాం. ఏమంటాం, ప్రధాన సంఖ్యలు. అంటే ప్రధాన సంఖ్యల యొక్క కారణాంకాల సంఖ్య అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఓకే, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, 3 ఉన్నాయి. 6కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. 25 తీసుకున్నాం అనుకోండి, 25కి ఎన్ని కారణాంకాలు వస్తాయి, 3 కారణాంకాలు వస్తాయి. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఇటువంటి సంఖ్యలు ఏ సంఖ్యలు అంటామంటే మనము సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యలు, లేదా ఈ సంఖ్యకు ఇంకొక పేరే విచ్ఛేద సంఖ్యలు కూడా అంటాం. విచ్ఛేద సంఖ్యలన్నా సంయుక్త సంఖ్యలన్నా ఒకటే. సో రెండింటికి తేడా ఏంటంటే ప్రధాన సంఖ్యలకి సంయుక్త సంఖ్యలకి ప్రధాన సంఖ్యల యొక్క కారణాంకాల సంఖ్య 2 ఉండాలి. ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. ఆ రెండింటి సంఖ్యల్లో కూడా ఒక కారణాంకం ఏమవ్వాలంటే 1 అవ్వాలి, రెండవ కారణాంకం ఏమవ్వాలంటే అదే సంఖ్య అవ్వాలి. మరి సంయుక్త సంఖ్యకి కారణాంకాల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి. 2 కంటే
ఎక్కువ. అవి ఎన్ని ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేము. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. కానీ సంయుక్త సంఖ్యకు కారణాంకాల సంఖ్య 2 కంటే ఎక్కువ ఉంటుంది. ప్రధాన సంఖ్యకు కారణాంకాల సంఖ్య అనేవి 2 ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ప్రధాన సంఖ్యల గురించి చెప్పినట్లయితే ప్రధాన సంఖ్యలు మనకి జనరల్ గా మనకి 1 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 25 ఉంటాయి. ఇది మనకి చిన్నప్పుడు బిట్. ఇప్పుడు మనకి ఖచ్చితంగా డిఎస్ఎల్ ఇవ్వడు. అయితే మనకి తెలియని బిట్లు ఏ విధంగా అడుగుతాడు చూద్దాం. అయితే ఇక్కడ మనకి ప్రధాన సంఖ్యలు అనేవేమో 1 నుండి 100 వరకు ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. అదేవిధంగా 1 నుండి 1000 వరకు ఎన్ని ఉంటాయంటే 168 ఉంటాయి. ఓకే, మనకి ఈ బిట్టు చాలా సార్లు అడిగాడు, కానీ ఇప్పుడు అడగలేండి. మనకి ఏ విధంగా బిట్ అడిగే అవకాశం ఉంది. మనకి 1 నుండి 10 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 4 ఉంటాయి. అవేంటంటే 1, 2, 3, 5, 7. 11 నుంచి 20 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే అవి కూడా 4 ఉంటాయి. 11, 13, 17, 19. నెక్స్ట్ 21 నుంచి 30 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 2 ఉంటాయి. అవి 23, 29. నెక్స్ట్ 31 నుంచి 40 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 2 ఉంటాయి. 31, 37. నెక్స్ట్ 41కి 50 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 3 ఉంటాయి. 41, 43, 47. నెక్స్ట్ 51 నుంచి 60 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 2 ఉంటాయి. 53, 59. నెక్స్ట్ 61 నుంచి 70 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే అవి కూడా 2 ఉంటాయి. 61, 67. నెక్స్ట్ 71కి 80కి మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 3 ఉంటాయి. 71, 73, 79. నెక్స్ట్ ఇక్కడ 81కి 90కి మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 2 ఉంటాయి. 83, 89. నెక్స్ట్ 91కి 100కి మధ్య ఎన్ని ఉంటాయంటే 1 ఉంటాయి. 97. ఓకే, మొత్తం మనకి 100 మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు అన్ని కూడా ఇవి. ఓకే, దీని మీద మనకి అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు. మనకి ఒకప్పుడు క్వశ్చన్ అడిగంటే 1 నుంచి 100 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయని అడిగేవాడు. కానీ ఇప్పుడే అడుగుతాడంటే 11 నుంచి 40 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, లేదా 31 నుంచి 80 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయని అడుగుతుంటాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే 1 నుంచి 10 వరకు 4, 11 నుంచి 20 వరకు 4, 21 నుంచి 30 వరకు 2. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని మనము 442221, 44223, 22321, 442223, 22321. ఇది ఆర్డర్ మనకి 442223, 22321, 442223, 22321. ఈ ఆర్డర్ లో గుర్తుపెట్టుకుంటే మనకి ఒక 4 నెంబర్ లాగా ఈ అంకి మనకు గుర్తుంటది. ఓకే, దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇవేటవుతాయి అంటే 1 నుంచి 10 అవుతాయి, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40. ఇవి మనకి ఐడియా ఉన్నట్లయితే సో మనకి ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 21 నుంచి 50 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు అడిగాడు అనుకోండి. సో ఇవి 2 + 2 + 3 అంటే మొత్తం ఎన్ని 7 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. లేదా 41 నుండి 90 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు అడిగాడు అనుకోండి. సో 41 నుంచి అంటే 3, 2, 2, 3, 2 అంటే 7, 3, 10, 12 అంటే 12. అంటే 12 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి దీని మీద ఇటువంటి బిట్లు ఇస్తాం ఈజీగా చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను ఈజీగా కనుక్కోవడానికి ఎరాటోస్తనీస్ అనే గ్రీక్ శాస్త్రవేత్త 6th లో ఉందండి. ఇది కొత్త నుంచి చెప్పడం లేదు. ఎరాటోస్తనీస్ అనే గ్రీక్ శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఏం చేశాడంటే 1 నుండి 100 వరకు గల సంఖ్యల్లో ఏవి ప్రధాన సంఖ్యలు అవుతాయని ఈజీగా కనిపెట్టడానికి ఒక జల్లెడ లాంటి పట్టికలను తయారు చేశాడు. అయితే ఈ ఎరాటోస్తనీస్ కనుగొన్న ఆ ప్రధాన సంఖ్యల పట్టికను మనము ఏ విధంగా చూడాలంటే అతను ఇచ్చిన 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యల్లో మనం ఏం చేయాలంటే 2, నెక్స్ట్ 3, 4, 5 ఈ విధంగా వరుస సంఖ్యలు ఉంటాయి కదా. సో ఫస్ట్ 2 తీసుకుంటాం. 2 ప్రధాన సంఖ్య కాబట్టి రౌండ్ చేసుకుంటాం. 2 యొక్క గుణిజాలు ఉంటాయి కదా మిగతావన్నీ కూడా. సో 2 యొక్క గుణిజాలు ఇక్కడ మనకి 4, 6, 8, 10, 12 ఇవన్నీ ఉంటాయి కదా. సో 2 యొక్క గుణిజాలు కూడా ఏం చేయాలంటే మనం ఇలాగా క్రాస్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగా మనం 100 వరకు చూసుకోవాలి.
100 కూడా ఏమవుతుంది, 2 యొక్క గుణిజాలు కాబట్టి మనం అక్కడ నుంచి క్రాస్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 3 చూసుకుంటాం. 3 ఏమవుతుంది ఇక్కడ ప్రధాన సంఖ్య అవుతుంది. సో 3 యొక్క గుణిజాలు అంటే ఇక్కడ మనకి ఇక్కడ 6, 9, 12, 15 ఇలా ఉంటూ ఉంటాయి. సో 3 యొక్క గుణిజాలు ఏంటి మనము మళ్ళీ క్రాస్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 తీసుకుంటాం. ఆల్రెడీ 2 యొక్క గుణిజాలు మనం ఏం చేసాము, 2 యొక్క గుణిజాల్లో 4 క్రాస్ చేసుకుంటాం కాబట్టి 4 యొక్క గుణిజాలు ఏంటి మనకి ఇక్కడ 8, 12, 16 ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అవి కూడా ఏమవుతాయి అంటే 2 యొక్క గుణిజాల కింద వస్తాయి, ఇక్కడ కూడా క్రాస్ అయిపోతాయి. నెక్స్ట్ 5 యొక్క గుణిజాలు, 5 ఏంటి సంఖ్య ఇక్కడ మనకి ప్రధాన సంఖ్య. సో 5 యొక్క గుణిజాలు ఏమవుతాయి ఇక్కడ మనకి 10, 15, 20, 20 ఇలా వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా ఏం చేయాలి, మనం క్రాస్ చేసుకోవాలి. అలాగా ప్రతి సంఖ్య మనకి 23 వరకు 23 ప్రధాన సంఖ్య ఉంటుంది కదా, ఆ సంఖ్య వరకు ఏం చేయాలంటే ప్రతి సంఖ్యకు గుణిజాలు మనము చూసుకోగా మనకి 100 వరకు కూడా గుణిజాలు క్యాన్సిల్ అయిపోగా మిగిలిన సంఖ్యలు ఉంటాయి చూసారా, ఏవి రౌండ్ అప్ చేసిన సంఖ్యలు, అవే ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏ సంఖ్యలు అవుతాయి, ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎరటోస్టిస్ ఏం చేశారంటే 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యలను ఒక బాక్స్ లో పెట్టి 2 నుంచి 23 వరకు ఉన్న సంఖ్యలు ఏ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అవి కూడా. సో ప్రధాన సంఖ్యల యొక్క గుణిజాలను ఏం చేశాడంటే ఈ విధంగా క్యాన్సిల్ చేశాడు. సో క్యాన్సిల్ చేయగా మిగిలిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే ఏ సంఖ్యలు అవుతాయి అంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి. 2 నుంచి 23 వరకు ఉన్న సంఖ్యల యొక్క అన్ని గుణిజాలను కూడా క్యాన్సిల్ చేయగా మిగిలిన సంఖ్యలు ఏమయ్యాయంటే మనకి కావాల్సిన ప్రధాన సంఖ్యలు అయ్యాయి. అదే ఎరటోస్థెనిస్ యొక్క ప్రధాన సంఖ్యల జల్లెడ యొక్క విశిష్టత. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రధాన సంఖ్యల గురించి తీసుకున్నట్లయితే ఫెర్మా అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే 2^2n + 1 అనేది ప్రధాన సంఖ్య యొక్క సాధారణ రూపం చెప్పాడు. ఎవరు, ఫెర్మా. ఫెర్మా ఏం చేశాడంటే 2^2n + 1 అనేది ఏమవుతుందంటే ఒక ప్రధాన సంఖ్య అవుతుందని చెప్పాడు. అయితే ఫెర్మా చెప్పిన ఈ సూత్రానికి ఆయన ఏం చేశాడంటే n యొక్క విలువ 4 వరకు మాత్రమే అది ప్రధాన సంఖ్య అయ్యే అవకాశంగా ఉంది తప్ప 4 కంటే ఎక్కువ తీసుకోవడం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ n = 5 తీసుకుంటే అది ప్రధాన సంఖ్యగా రావడం లేదు, n = 6 తీసుకుంటే ప్రధాన సంఖ్యగా రావడం లేదు. అంటే ఫెర్మా ప్రధాన సంఖ్య చెప్పిన సూత్రం ఏంటంటే 2^2n + 1. కానీ ఆయన ఏం చేశాడంటే ఫెర్మా చెప్పింది తప్పు, n = 4 వరకు మాత్రమే అది ప్రధాన సంఖ్యగా అవుతుంది, n = 5, 6 ఇది తీసుకుంటే అది ప్రధాన సంఖ్య కాదనేసి నిరూపించాడు. అయితే మనకి ఇప్పటి వరకు కనుగొన్న గరిష్ట ప్రధాన సంఖ్య ఎంతంటే 2^5188561 - 1 అనేది ఇప్పటి వరకు మనం కనుక్కున్న గరిష్ట ప్రధాన సంఖ్య. ఏంటి ఇప్పటి వరకు కనుక్కున్న గరిష్ట ప్రధాన సంఖ్య ఏంటంటే ఇక్కడ మనకి 2^5188561 - 1 ఇది గరిష్ట ప్రధాన సంఖ్య. దీంట్లో మనకి ఎన్ని అంకెలు ఉంటాయంటే 1,74,25,170 అంకెలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 323 అని తీసుకోండి అనుకోండి, దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి, 3 అంకెలు ఉన్నాయి. మరి ఈ సంఖ్యని కానీ మనం సింప్లిఫై చేస్తే దాంట్లో ఎన్ని అంకెలు ఉంటాయంటే 1,74,25,170 అంకెలు ఉంటాయి. అదేంటంటే గరిష్ట ప్రధాన సంఖ్య. ఇప్పటి వరకు కనుక్కున్న గరిష్ట ప్రధాన సంఖ్య ఏంటది 2^5188561 - 1. ఇది ఇప్పటి వరకు కనుక్కున్న గరిష్ట ప్రధాన సంఖ్య. దీని గురించి అడగడం మనకి మాక్సిమం నోట్స్ ప్రిపేర్ చేసుకునే ఎవరు ఉంటే రాసుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏంటి లేదు. ఇది మనకి కాంపిటేటివ్ పరంగా అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చూసాం, గరిష్ట ప్రధాన సంఖ్య చూసాం. ఇప్పటి వరకు కనుక్కున్న గరిష్ట ప్రధాన సంఖ్య చూసాం. అయితే మనకి 8th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 313 లో ఒక ప్రధాన సంఖ్య ఇచ్చాడు, అదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి 11 అనేది ఒక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. నెక్స్ట్ 23 అనేది ఒక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. నెక్స్ట్ 4, 5, 6, 7 4,567 ఒక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. నెక్స్ట్ 89 ఒక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. ఈ సంఖ్య యొక్క విశిష్టత చూడండి, మనకి ఇక్కడ 2 1లు అయ్యాయి, 2, 3, 2తో 3 అనేది వస్తుంది. నెక్స్ట్ 4, 5, 6, 7 ఇది ఒక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. నెక్స్ట్ 8, 9 అదొక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. సేమ్ ఇదే విధంగా మనకి 82, 81, 80, 79, 78, 77, 76, 76, 75 ఈ విధంగా వెనక్కి రాసుకుంటూ పోతే చివరికి మనకి 3, 2, 1 అంటే 82తో ప్రారంభించి 81, 80, 79 ఇలాగా 1 వరకు రాసుకుంటే ఈ సంఖ్య ఏ సంఖ్య అవుతుందని చెప్పాడంటే ప్రధాన సంఖ్య అవుతుందని చెప్పాడు. ఏ సంఖ్య, ప్రధాన సంఖ్య. 8th క్లాస్ మీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అయితే ఇక్కడ 80 అనే నెంబర్ ఇచ్చి ఉండడు, కానీ న్యూ టెక్స్ట్ బుక్ లో చూడండి ఇక్కడ 80 ఉంటుంది. ఓకే, మనకి 82, 81, 80, 79, 78 ఈ విధంగా వెనక వైపు నుంచి రాసుకుంటూ 1 వరకు రాసుకున్నట్లయితే
ఈ రాసుకున్న సంఖ్య ఏ సంఖ్య అవుతుందంటే ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, అయితే ఈ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 నుంచి 82 వరకు కూడా ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 73 సంఖ్యలు ఉంటాయి 10 నుంచి 82 వరకు. ఓకే, సో ప్రతి సంఖ్యలో కూడా చూడండి, ఇవి 2 అంకెల సంఖ్యలు. 10 అనేది 2 అంకెల సంఖ్య, 80 అనేది 2 అంకెల సంఖ్య. సో 10 నుంచి 82 వరకు మొత్తం 73 సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఆ 73 సంఖ్యల్లో ప్రతి సంఖ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 2 సంఖ్యలు ఉంటాయి కాబట్టి మొత్తం మనకి ఎన్ని అంకెలు వస్తాయి? 146 అంకెలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి 1 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు ఉంటాయి? అన్ని కూడా ఒక్కొక్క అంకె సంఖ్యలే కాబట్టి అవి ఏమవుతాయంటే మొత్తం మనకి 9 అంకెలే ఉంటాయి. ఓకే, మొత్తం కలపండి ఎంత అవుతుంది? 155. అంటే అర్థం ఏంటంటే ఈ సంఖ్యలో మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయంటే 155 అంకెలు ఉంటాయి. 155 అంకెలు ఉంటాయి. ముందు మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు కనుగొన్న గరిష్ట ప్రధాన సంఖ్యలో గరిష్టంగా ఎన్ని అంకెలు ఉంటాయంటే 1,74,25,170 అంకెలు ఉంటాయి. ఆ సంఖ్య ఏదంటే 2^51885161 - 1. ఇది ఇప్పటివరకు కనుగొన్న గరిష్ట ప్రధాన సంఖ్య. మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన గరిష్ట ప్రధాన సంఖ్య ఏదంటే 82, 81, 80, 79, 78, 77, 76 ఈ విధంగా 1 వరకు రాసుకున్నప్పుడైతే వెనక నుంచి ఆ సంఖ్య ప్రధాన సంఖ్యని చెప్పాడు. అయితే మనకి ఈ విధంగా దీని ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే ఈ సంఖ్యలో గల అంకెల సంఖ్యను అడుగుతాడు. సో ఈ సంఖ్యలో గల అంకెల సంఖ్య ఎంత అంటే 155. మీరు ఒక ఓల్డ్ టెక్స్ట్ బుక్ కానీ చూసినట్లయితే అక్కడ 80 అనే సంఖ్య ఉండదు. ఒక న్యూ టెక్స్ట్ బుక్ ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇక్కడ 80 అనే సంఖ్య ఇవ్వడం మర్చిపోయాడు. సో ఇక్కడ 80 కూడా ఉండాలి, ఉంటుంది కూడా. ఓకే, మనకి ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ఇక్కడ 2, 3, 5, 7, 11, 13 ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, దీనికి సంబంధించి 2 పాయింట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ప్రధాన సంఖ్యల్లో కనిష్ట ప్రధాన సంఖ్య ఏదంటే 2. ఏంటి కనిష్ట ప్రధాన సంఖ్య? 2. అయితే మిగతా ఏ ప్రధాన సంఖ్యను తీసుకోండి, అది ఏ సంఖ్య అవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. ఒక్క 2 మాత్రం ఏ సంఖ్య అవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. కాబట్టి 2ని ఏమంటామంటే మనము సరి ప్రధాన సంఖ్య అంటాం. సరి ప్రధాన సంఖ్య అన్నా సరే అది కూడా 2. ఓకే, నెక్స్ట్ మనకి ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా అనేది ఒకటి మాత్రం ఉన్నట్లయితే ఆ ప్రధాన సంఖ్యలు ఏమంటే ఇక్కడ 2, 3 ఈ ఒక్క జంట మాత్రమే ఏమవుతుందంటే ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా అనేదేమో లేదా భేదం అనేది 1 అవుతుంది. ఓకే, ఏమైనా ప్రధాన సంఖ్యల మధ్య తేడా 2 ఉంది అనుకోండి, దాని ఏమంటే కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఏమంటాం? కవల ప్రధాన సంఖ్యలు. ఎప్పుడు 2 ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ తేడా అనేది ఏంటంటే 1 ఉంటే అది ఈ జంట 2, 3. కవల ప్రధాన సంఖ్యలు ఏంటంటే ఏమైనా ప్రధాన సంఖ్యల మధ్య తేడా అనేది 2 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 5 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 3కి 5 మధ్య డిఫరెన్స్ అంతే ఇక్కడ 2. కాబట్టి 3, 5 ఏమవుతుందంటే ఒక కవల ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 5, 7 తీసుకుందాం, అది కూడా ఏమవుతుందంటే ఒక కవల ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 11, 13, నెక్స్ట్ 17, 19. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 29, 31, నెక్స్ట్ 41, 43, నెక్స్ట్ 59, 61, నెక్స్ట్ 71, 73. ఓకే, అంటే మనకి ఇక్కడ 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జంట ఏంటంటే ఇక్కడ ఇవి 4 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి. సో మొత్తం ఏంటంటే 8 ఉంటాయి. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జంట ఏంటంటే 8 ఉంటాయి. ఓకే, మళ్ళీ దీని మనకి ఏ విధంగా అడుగుతాడు? సో 50 లోపు ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జంట ఉంటాయని అడిగితే అప్పుడు ఎన్ని అవుతాయి? ఇక్కడ కదా ఉంటాయి మనకి, ఇవి ఉన్నాయి 4 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. సో మొత్తం ఎన్ని అవుతాయి అంటే 6 అవుతాయి. లేదా 51 to 100 మధ్యలో ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జంట అడిగిన అనుకోండి, అప్పుడు ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. ఈ 2 కదా. ఓకే, ఇది మనకి ఇక్కడ కవల ప్రధాన సంఖ్యలు అంటే. అయితే ఈ ప్రధాన సంఖ్యల మీద మనకి ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు చూద్దాం. అయితే ఈ ప్రధాన సంఖ్యల మీద మనకి ప్రాబ్లం అడిగే అవకాశం ఏదైనా ఉందంటే ఏమడుగుతాడంటే ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఏది లేదా ప్రధాన సంఖ్య అయినది ఏదని అడుగుతుంటాడు. అయితే ఒక సంఖ్య ప్రధాన సంఖ్య కాదని మనం ఏ విధంగా చెప్పగలమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 137 ఉంది. సో ఇది ప్రధాన సంఖ్య కాదని మనం చూసినట్టు చెప్పలేం. కానీ దీని మనం ఏం చేయాలంటే ఈ 137 అనేదేమో ఏ వర్గ సంఖ్యకి దగ్గరగా ఉందో చూసుకోవాలి. సో మనకు వర్గ సంఖ్య తెలుసు కదా, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ 16, 25, నెక్స్ట్ 36,
49. సో ఈ విధంగా ఇలా ఉంటూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ 137 అనేది ఏ వర్గ సంఖ్య దగ్గరగా ఉంది? మనకి ఇక్కడ 11 తీసుకుంటే 121 అవుతుంది, 12 తీసుకుంటే 144 అవుతుంది, నెక్స్ట్ 13 తీసుకుంటే 169 అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత? ఇక్కడ 137 ఉంది. సో 137 అనేది ఏమో ఈ మూడిట్లో దేనికి దగ్గరగా ఉంది? దీనికి మధ్యలో ఉంటుంది కాబట్టి, దేనికి 121 కి 141 కి మధ్యలో ఉంటుంది కాబట్టి 144 మనం తీసుకోవాలి. సో 137 మనము 144 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి 144 అంటే ఏంటి? మనకి ఇక్కడ 12 ఓకే. అంటే 137 మనము 12 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమన్నాయి ఇక్కడ మనకి? 2, 3, 5, 7, 11. ఓకే. ఈ సంఖ్యలన్నిటితో కూడా మనం ఏం చేయాలంటే భాగించాలి. 137 అనేది ఒక ప్రధాన సంఖ్య అవుతుందా కాదని మనం ఖచ్చితంగా చెప్పాలంటే 1 నుండి 137 వరకు ఏంటి? 1 నుండి 137 వరకు కూడా మనము ప్రతి అంకెతో భాగించుకుంటూ చూసుకోవాలి. కానీ దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే ఈ 137 అనేదేమో ఏ వర్గ సంఖ్యకి దగ్గరగా ఉంటుందో చూసుకుని, సో 144 దగ్గరగా ఉంది కాబట్టి 144 అంటే ఇక్కడ మనకు అర్థం 12 144 అర్థం. కాబట్టి 12 కంటే చిన్నవైన ప్రధాన సంఖ్యలు, 12 కంటే ముందున్న ప్రధాన సంఖ్యలు ఏమంటే మనకి ఇక్కడ 2, 3, 5, 7, 11. వీటితో మనకి ఈ సంఖ్య కానీ డివిజన్ అయింది అనుకోండి, వీటిలో ఏ ఒక్క సంఖ్యతో డివిజన్ అయినా సరే ఇది ప్రధాన సంఖ్య కాదు. సో 2తో ఈ సంఖ్య డివిజన్ అవ్వదు, 3తో కూడా అవ్వదు. ఎందుకు? 7, 3, 1 మొత్తం ఎంత అవుతుంది? 11 అవుతుంది అంకమూలం. కాబట్టి ఇది 137 3తో కూడా అవ్వదు, 5తో కూడా డివిజన్ అవ్వదు. ఎందుకు? 1ల స్థానంలో 7 ఉంది కాబట్టి. నెక్స్ట్ 7తో కూడా డివిజన్ అవ్వదు, నెక్స్ట్ 11తో కూడా డివిజన్ అవ్వదు. చెక్ చేసుకుంటే కావాలంటే. కాబట్టి 137 అనేది ఏమవుతుందంటే ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం 173 తీసుకున్నాం అనుకోండి. 173 అనేది ఏమో ఏ వర్గ సంఖ్య దగ్గరగా ఉంటుంది ఇక్కడ? సో 13 169, నెక్స్ట్ 14 196, 15 225. సో ఇక్కడ మనకి 173 అనేదేమో 169కి 196కి మధ్యలో ఉంటుంది. అంటే 13 స్క్వేర్ కి 14 స్క్వేర్ కి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీని యొక్క వర్గ సంఖ్యను మనము 196గా తీసుకోవాలి. సో 196 అంటే అర్థం ఏంటి? మనకి 14 అంటే అర్థం ఏంటి? మనకి 173ని అది ప్రధాన సంఖ్య అవునా కాదు తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న 14 ఉంది కదా, 14 కంటే చిన్నవి ప్రధాన సంఖ్యలు ఏమన్నా ఇక్కడ మనకి 2, 3, 5, 7, 11, నెక్స్ట్ 13. సో ఈ సంఖ్యలతో భాగించినట్లయితే ఏ ఒక్క సంఖ్యతో సరే ఇది భాగించబడేది అనుకోండి, నిశేషంగా అంటే శాసన 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ప్రధాన సంఖ్య అనేది అవ్వదు. కాబట్టి ఇక్కడ చూడండి 173 అనేదేమో 2తో భాగించబడదు, 3 తోటి భాగించబడదు, 5 తోటి భాగించబడదు, 7, 11, 13 వీటి 8తో కూడా భాగించబడదు. కాబట్టి 173 అనేది ఏమవుతుందంటే ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక సంఖ్య తీసుకుందాం, 437 అనేది ఏమో ఏ వర్గ సంఖ్య దగ్గరగా ఉంది? మరి ఇక్కడ 20 400, 21 441. మనకిచ్చిన నెంబర్ ఎంత ఇక్కడ? 437. ఈ 437 అనేది ఏమో 400కి 441 మధ్యలో ఉంటుంది. అంటే 20 స్క్వేర్ కి 21 స్క్వేర్ కి మధ్యలో ఉంటుంది. కాబట్టి దీన్ని మనము 441 స్క్వేర్ గా తీసుకుందాం. సో 441 అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి 21. ఓకే. అంటే ఈ 437 మనము ఏం చేయాలి? 21 కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా, ఏడు ఉన్నాయి ఇక్కడ మనకి. 21 కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో ఈ సంఖ్యలతో భాగించగా ఈ సంఖ్య నిశేషంగా భాగించింది అనుకోండి, ఈ సంఖ్యలో ఏ ఒక్క సంఖ్యతో సరే ఈ 430 నిశేషంగా భాగించినట్లయితే ఆ సంఖ్య ఏ సంఖ్య అవుతుంది? ప్రధాన సంఖ్య అనేది కాదు. సో భాగించబడకపోతే అది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అవుతుంది. అయితే ఇక్కడ మనకి 437 తీసుకున్నట్లయితే 2తో భాగించబడదు, 3తో భాగించబడదు, 5 తోటి భాగించబడదు, 7తో భాగించబడదు, 11తో భాగించబడదు, 13 తోటి భాగించబడదు, 17 తోటి భాగించబడదు, కానీ 19తో భాగించబడుతుంది. ఈ 438 అంటే 19తో భాగించబడుతుంది. కాబట్టి ఈ 437 అనేది అవుతుందంటే ప్రధాన సంఖ్య అనేది ఏమో కాదు. మనకి ఇక్కడ ప్రతి సంఖ్యను కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ 437 అనేది 2తో భాగిస్తుందంటే మనకి భాజనీ సూత్రాలు చెప్పుకున్న తర్వాత మనకి ఈజీగా ఉంటాయి. సో 2తో భాగించాలంటే 1ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి. 3తో భాగించాలంటే వీటి మొత్తం కూడా మనకి ఏమవ్వాలి? వాటి అంకమూలం అనేది 3 యొక్క గుణిజమై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 3 ఎంత అవుతుంది? 7, 7 + 7 14 అవుతుంది. సో 14
మూడు యొక్క గుణిజం అవుతుందా? కాదు. కాబట్టి 437 అనేది 3తో నిశ్శేషంగా భాగించబడదు. అవి మనకి బాధ్య సూత్రంలో చెప్పుకున్నప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాటి గురించి. ఓకే, అయితే ఇక్కడ మనకి ప్రధాన సంఖ్యల మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటే ఏ విధంగా అడుగుతాడంటే, ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య అయినది ఏది లేదా ప్రధాన సంఖ్య కానిది అని అడుగుతుంటాడు. సో ప్రధాన సంఖ్య కావాలి అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఆ సంఖ్య ఏ వర్గ సంఖ్యకి దగ్గరగా ఉందో చూసుకొని ఆ వర్గ సంఖ్య కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలతో మనం ఏం చేయాలంటే భాగించుకోవాలి. మనం ఇప్పుడు 137 తీసుకుంటే 137 కి కారణాంకాలు, ఇప్పుడు ఏదో ఒక సంఖ్య కారణాంకాలు, ఫర్ ఎగ్జాంపుల్ 18కి కారణాంకాలు ఏమయ్యాయి? 1 నుంచి 18, కనిష్ట కారణాంకం 1 అయింది, గరిష్ట కారణాంకం 18 అయింది. సో మధ్యలో అన్ని సంఖ్యలు కూడా ఏమయ్యాయి? 18కి కారణాంకాలు అయ్యాయి. ఏంటి? 2, 3, 6, 9. ఓకే, అంటే ఇక్కడ అర్థం మనకి 18 మనము అది ప్రధాన సంఖ్య కాదా తెలియాలంటే 1 నుంచి 18 వరకు ఉన్న ప్రతి సంఖ్యతో కూడా నిశ్శేషంగా భాగించిందో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 137 అనేది ప్రధాన సంఖ్య అవుతుందో చెప్పాలంటే దాన్ని మనం ఏం చేయాలంటే 1 నుంచి 137 అంటే 1, 2, 3, 4 లాగా 137 వరకు ఉన్న ప్రతి సంఖ్యతోటి భాగించి చూసుకోవాలి. సో అది కష్టం కాబట్టి మనం ఈజీగా ఏం చేయాలంటే ఆ సంఖ్య ఏ వర్గ సంఖ్యకి దగ్గరగా ఉందో చూసుకొని ఆ వర్గ సంఖ్య కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలతో మనం భాగించగా శేషం 0 వచ్చింది అనుకోండి, అది ప్రధాన సంఖ్య కాదు. శేషం 0 రాకపోతే అది ప్రధాన సంఖ్య అవుతుంది. అన్నిటండి మనం తీసుకున్న ప్రతి సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11 నేను తీసుకున్నాను. సో అన్నిటితో భాగించిన అవసరం లేదు. ఏ ఒక్క సంఖ్యతో భాగించి పడిపోయినా సరే ఇక్కడ చూడండి, మనము 2, 3, 5, 7, 11, 13, 17 వేటితో కూడా మనకి 437 అనేది భాగించబడలేదు. కానీ 19తో భాగించబడిపోయింది. కాబట్టి ఏ సంఖ్య ఏంటంటే ప్రధాన సంఖ్య కాలేదు. ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య కాని సంఖ్య ఏ సంఖ్య అవుతుందంటే సంయుక్త సంఖ్య అవుతుంది. సంయుక్త సంఖ్య లేదా విచ్ఛేదన సంఖ్య అవుతుంది. ఓకే, ఇది మనకి ప్రధాన సంఖ్య మీద కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది, 5 ఉంది. ఓకే, 4కి కారణాంకాలు ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ 1, 2, 4. 5కి కారణాంకాలు ఏంటి? ఇక్కడ మనకి 1, 5. ఓకే, నెక్స్ట్ రెండో చూద్దాం. 8 ఉంది, 15 ఉంది. సో 8కి కారణాంకాలు ఏంటి? ఇక్కడ మనకి 1, 2, 4, 8. 15కి కారణాంకాలు 1, 3, 5, 15. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, థర్డ్ వన్. 7 తీసుకుందాం, 11 తీసుకుందాం. 7కి కారణాంకాలు ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ 1, 7. 11కి కారణాంకాలు ఏంటి? ఇక్కడ మనకి 1, 11. అయితే ఈ 3 సందర్భాల్లో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ సందర్భంలో ఏం చేశానంటే ఒకటి సంయుక్త సంఖ్య తీసుకున్నాను, ఇంకొకటి ప్రధాన సంఖ్య తీసుకున్నాను. ఆ 2 సందర్భంలో మనకి ఉమ్మడి కారణం ఏమేమి చూడండి, ఇక్కడ 1 అయింది, ఇంకేమి కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ 8 సంయుక్త సంఖ్య, 15 కూడా సంయుక్త సంఖ్య. ఆ సందర్భంలో కూడా ఉమ్మడి కారణాంకాలు చూడండి 1 అయింది. సో మిగతా ఏమి కూడా మనకి ఉమ్మడి కారణాంకాలు లేవు. అలా కాదు, 2 కూడా ప్రధాన సంఖ్యలు తీసుకున్నాను. ఇక్కడ నేను 2 కూడా ప్రధాన సంఖ్యలు, అప్పుడు కూడా చూడండి ఉమ్మడి కారణం ఏమైంది? 1 అయింది. అంటే ఏవైనా 2 సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాలు ఏంటి? ఉమ్మడి కారణాంకాలు అనేవేమో 1 మాత్రమే అయితే, ఒకటి అంటే ఒకటినే సంఖ్య మాత్రమే అయితే ఆ సంఖ్యలు ఏ సంఖ్యలు అంటామంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహ ప్రధాన సంఖ్యలు అంటాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా సహ ప్రధాన సంఖ్యలన్నా ఒకటే, లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. పరస్పర ప్రధాన సంఖ్యలు. అయితే ఇక్కడ బాగా గమనించండి, దీని మీద మనకి అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంఖ్య 2 సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఏంటి? 2 సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఆ 2 సంఖ్యల్లో ఒక సంఖ్య ఏ సంఖ్య అవ్వాలి? ప్రధాన సంఖ్య అవ్వాలా? రెండో సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వాలా? మనం తీసుకున్న 2 సంఖ్యలు చూడండి, ఇక్కడ ఒకటి ప్రధాన సంఖ్య అయ్యింది, ఇంకొకటి సంయుక్త సంఖ్య అయింది. ఇక్కడ చూడండి 2 కూడా సంయుక్త సంఖ్యలు అయ్యాయి. ఇక్కడ చూడండి 2 కూడా ప్రధాన సంఖ్యలు అయ్యాయి. అంటే 3 సందర్భాలు, ఒకటి సంయుక్త సంఖ్య, ఒకటి ప్రధాన సంఖ్య, 2 సంయుక్త సంఖ్యలు లేదా 2 ప్రధాన సంఖ్యలు. అంటే ప్రతి సందర్భంలో వీళ్ళు ఉండవలసిన అవసరం లేదు. కానీ 2 సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే అవి ఖచ్చితంగా సంయుక్త సంఖ్యలు అవ్వచ్చు, లేదా ఒకటి సంయుక్త సంఖ్య ఇంకోటి ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు, లేదా 2 కూడా ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు. కానీ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఆ 2 సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాల్లో ఖచ్చితంగా ఉమ్మడి కారణాంకం ఒకటే ఉండాలి. ఎన్ని ఉండాలి? ఒకటే ఉండాలి.
ఉమ్మడి కారణాంకాల సంఖ్య అయినా సరే రెండు సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినా ఆ సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాల సంఖ్య అంటాడు. ఉమ్మడి కారణాంకాల సంఖ్య. ఉమ్మడి కారణాంకాల సంఖ్యని ఇక్కడ ఎన్ని ఉన్నాయి కారణాంకాలు? ఉమ్మడి కారణాంకాలు ఒకటే ఉంది కదా, సో ఒకటి. అలా కాకుండా ఉమ్మడి కారణాంకం ఏదని అడుగుతాడు. ఉమ్మడి కారణాంకం ఏది? సో ఉమ్మడి కారణాంకం ఏది? ఇక్కడ మనకి ఒకటే కదా, ఉమ్మడి కారణాంకం ఒకటే అవుతుంది, ఉమ్మడి కారణాంకాల సంఖ్య కూడా ఒకటే అవుతుంది. అంటే ఏవైనా రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటైతే ఆ సంఖ్యని మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహ ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అనే సంఖ్య తీసుకున్నాను. 6 యొక్క కారణాంకాలు ఏంటి? ఇక్కడ మనకి 1, 2, 3 నెక్స్ట్ 6. ఓకే, ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తము కూడండి. 6 అనే సంఖ్య తీసుకున్నాను. 6 యొక్క కారణాంకాలు మొత్తం కనుక చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. నెక్స్ట్ 18 తీసుకుందాం. సో 18 యొక్క కారణాంకాలు ఏంటి? మనకి 1, 2, 3, 6, 9, 18. సో వీడియో మొత్తం చేద్దాం. ఎంత వస్తుంది? 3, 3, 6, 6, 12, 12, 9, 21, 21, 18, 39. నెక్స్ట్ 28 తీసుకుందాం. 28 కారణాంకాలు ఏంటి? మనకి 1, 2, 4, 7 నెక్స్ట్ 14, 28. ఓకే, వీడియోకి మొత్తం చేద్దాం. 1 + 2 + 4 + 7 + 14 = 10, 14, 14, 28, 28, 56. ఓకే, అయితే గమనించండి, మనకి ఒక సంఖ్య యొక్క కారణాంకాలు రాసిన తర్వాత ఆ కారణాంకాలు మొత్తము కూడా ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ 12 వచ్చింది కదా, 2 × 6, 2 ఇంటూ మనకి ఇచ్చిన సంఖ్య రాసింది చూడండి, 2 × 6 అంటే 2n రూపం. నెక్స్ట్ ఇక్కడ 18 తీసుకున్నాం అనుకోండి, 39 వచ్చింది. 18 రెళ్ళు ఎంత? 36. కానీ ఇక్కడ 39 వచ్చింది కాబట్టి మనము 2n రూపంలో రాయలేదు. నెక్స్ట్ 28 చూడండి, 28 ఎంత వచ్చింది? మనకి 56 వచ్చింది. 56 నేను 2 × 28 గా రాస్తాను, 2 × 28 గా. ఓకే, అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తాన్ని మనము 2n రూపంలో రాసినట్లయితే, 2n రూపంలో రాయగలిగినట్లయితే ఆ సంఖ్యని ఏ సంఖ్య అంటామంటే మనము పరిపూర్ణ సంఖ్య అంటాం, లేదా శుద్ధ సంఖ్య అంటాం. పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటే అర్థం ఏంటంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తము కూడా ఆ సంఖ్యకి రెట్టింపు అయితే 6 రెట్టింపు ఎంత? 12 కదా. 28 రెట్టింపు ఎంత? 56 కదా. ఓకే, అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తము కూడా ఆ సంఖ్యకి రెట్టింపు అయితే ఆ సంఖ్యని ఏ సంఖ్య అంటామంటే శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అంటాం. అయితే మనకి ఇక్కడ శుద్ధ సంఖ్యలు ఏంటి? 6, 28, తర్వాత 496, తర్వాత 8128 అంటే 8128 ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, మనకి ఇక్కడ ఒక అంకె సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏదంటే 6, 2 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏదంటే 28, 3 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏదంటే 496, 4 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏదంటే 8128. మనకి దీని మీద బిట్లు అడిగే అవకాశం ఏదైనా ఉందంటే ఈ విధంగా అడుగుతారు. ఏ విధంగా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో పరిపూర్ణ సంఖ్య కానిది ఏదని అడుగుతారు ఒకటి. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే ఒక అంకె సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏది, లేదా 2 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏది, లేదా 3 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏది, లేదా 4 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఏది. ఇది ఒక అంకె సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య 6, 2 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య 28, 3 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య 496, 4 అంకెల సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య 8128. ఓకే, అయితే పరిపూర్ణ సంఖ్యను కనుగొనడానికి మనకి సాధారణ ఫార్ములా ఒకటి ఉంటుంది. అదేంటంటే 2k-1, 2k-1. ఇక్కడ చూడండి, ఇది k-1 అనేది పవర్ లో ఉంది, ఇక్కడ k ఉంది, -1 అనేది రెండు పక్కన ఉంది. 2k-1, 2k-1 ఇది ఏదవుతుందంటే మనకి ఒక పరిపూర్ణ సంఖ్య యొక్క సాధారణ రూపం అవుతుంది. ఓకే, పరిపూర్ణ సంఖ్యలో శుద్ధ సంఖ్య యొక్క సాధారణ రూపం 2k-1. ఇక్కడ k-1 అనేదేమో ఎక్స్పోనెంట్ ఏంటి ఘాతంలో ఉంది, ఇక్కడ 2k-1. ఇక్కడ ఘాతం ఓన్లీ k ఉంది, -1 అనేది 2 పక్కన ఉంది. ఇక్కడ మనకి k అనేది ఏ విధంగా తీసుకోవాలంటే k అనేది ప్రధాన సంఖ్యగా తీసుకోవాలి. మనకి కొన్ని టెక్స్ట్ బుక్లు ఏమి ఇస్తారంటే
2k-1 అనేదేమో ప్రధాన సంఖ్య అవ్వాలంటాడు. ఏ సంఖ్య అవ్వాలంటాడు? ప్రధాన సంఖ్య అవ్వాలంటాడు. లేదా k అనేది ప్రధాన సంఖ్య అవ్వాలంటాడు. రెండు కరెక్టే. k అనేది ప్రధాన సంఖ్య అవ్వాలి. నెక్స్ట్ అలాగే 2k-1 అనేది కూడా ఒక ప్రధాన సంఖ్య అయినప్పుడే మనకి ఇది మొత్తం కూడా ఏ సంఖ్య అవుతుందంటే శుద్ధ సంఖ్య అనేది అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కాని ప్రతి సంఖ్య కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. అయితే ఇక్కడ మనకి ప్రధాన సంఖ్య ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? కేవలం 2 కారణాంకాలు ఉన్నాయి. 1 మరియు ఆ సంఖ్యకి అదే కారణాంకాల సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు అని చెప్పాం. మరి సంయుక్త సంఖ్యలకి కారణాంకాలు ఏంటంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి. 2 కంటే ఎక్కువ ఉండే సంఖ్యలు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలను మనము సంయుక్త సంఖ్యలుగా చెప్తాం. అయితే ఇక్కడ మనకి 1 నుండి 100 వరకు కానీ తీసుకున్నట్లయితే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? మనకి ఇక్కడ 25 ఉన్నాయి. ఓకే, మరి సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఇక్కడ మనకి 75 ఉంటాయి అని అనుకుంటాం. కానీ మనకి సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే మనకి ఇక్కడ 74 మాత్రమే ఉంటాయి. 25 + 75 100 అయిపోయింది కదా, సరిపోయింది కదా అనుకుంటాం. కానీ సంయుక్త సంఖ్య ఎంత అంటే 1 నుంచి 100 వరకు 74. ఆ 1 ఏంటి ఇక్కడ? ఆ 1కి గల కారణాంకాల సంఖ్య ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 1 అవుతుంది. 1కి గల కారణాంకాల సంఖ్య 1 అంకె మాత్రం ఉంటుంది. మనకి 2 కారణాంకాలు ఉంటే అది ప్రధాన సంఖ్య అయింది. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అది సంయుక్త సంఖ్య అయింది. మరి 1కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 1 కారణాంకం ఉంది. కాబట్టి అది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కూడా కాదు. ఓకే, మనకి సంయుక్త సంఖ్య ప్రధాన సంఖ్య కాని సంఖ్య ఏదంటే 1 అవుతుంది. ఓకే, 1 నుండి 100 లోపు ప్రధాన సంఖ్య 25 అవుతాయి, సంయుక్త సంఖ్యలు 74 అవుతాయి. మరియు నెక్స్ట్ ఏంటంటే 1 ఏమవుతుందంటే సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. మరి 1 నుండి 1000 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 168. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో మనకి సరి సంఖ్య. సరి సంఖ్య అంటే తెలుసు కదా, జనరల్ గా సరి సంఖ్య వీటి గురించి మనము జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. మనకి డిఎస్సి పరంగా కానీ ఎటువంటి పరంగా కానీ వాడగడు. కానీ సరి సంఖ్యకు సాధారణ రూపం తెలియదు ఖచ్చితంగా. సరి సంఖ్యలు ఏంటంటే జనరల్ మనము 2, 0, 2, 4, 6, 8, 10 ఇలా వస్తూ ఉంటాయి. వీటి నుండి సరి సంఖ్యలు అంటాం. అయితే ప్రతి సరి సంఖ్యని నేనేం చేస్తానంటే 2 × 0, 2 × 1, 2 × 2, 2 × 3, 2 × 4, 2 × 5 ఇలా రాస్తూ ఉండొచ్చు. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే అన్నిట్లో 2 కామన్. చూడండి, ఇక్కడ 2ని 2 × 1 రాశాను, 4ని 2 × 2 రాశాను, 6ని 2 × 3 రాశాను, 8ని 2 × 4 రాశాను. సో దీంట్లో మనకి ప్రతి దీంట్లో 2 అనేది కామన్ గా ఉంది, కానీ ఆ నెక్స్ట్ నెంబర్ అనేది మారుతూ ఉంది. సో ఈ మారిన నెంబర్ నేను ఏం చేస్తుంటే ఒక చరరాశిగా మార్చుకుంటాను, n లేదా x పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? అది 2n లేదా 2x అవుతుంది. అంటే సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏమవుతుందంటే 2n అవుతుంది లేదా 2x అవుతుంది. అంటే ఎలాగంటే మనం n ఉపయోగిస్తే 2n అంటాము, x ఉపయోగిస్తే 2x అంటాం. సో సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటని చెప్తాం? జనరల్ గా 2n అని చెప్తాం. ఓకే, దీని మీద మనకి ఏ విధంగా ప్రశ్న అడగచ్చు? సో క్రింది వాటిలో సరి సంఖ్య ఏదని అడుగుతారు. క్రింది వాటిలో సరి సంఖ్య ఏది ఇచ్చేసి ఆప్షన్ ఏ n², ఆప్షన్ బి 3n, ఆప్షన్ సి 2n, ఆప్షన్ సి సో ఆప్షన్ డి 5n². సో ఈ విధంగా అడగచ్చు. మనకి ఒక సంఖ్య సరి సంఖ్య కావాలంటే ఆ సంఖ్య ఎప్పుడూ కూడా 2 యొక్క గుణిజంగా ఉండాలి. అంటే 2 యొక్క గుణిజంగా ఉండాలి. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ మరి బేసి సంఖ్య అంటే ఏంటి? ఇక్కడ బేసి సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలిసి బేసి సంఖ్యలు 1, 3, 5, 7, 9, 10 ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు. సరి సంఖ్య సాధారణ రూపం ఏమైంది? ఇక్కడ మనకి 2n అయింది. మరి బేసిక్ సాధారణ రూపం ఏమవుతుంది? చూడండి, ఇక్కడ మనకి 1ని నేను 2 × 1 - 1గా రాస్తాను. 2 1 2 - 1. 3ని నేను 2 × 2 - 1గా రాస్తాను. 2 4 - 1 3 అవుతుంది. లేదా 2 × 1 + 1గా రాస్తాను. దీన్ని 2 × 0 + 1గా రాస్తాను. 5ని 2 × 3 - 1గా రాస్తాను. లేదా 2 × 2 + 1గా రాస్తాను. 7ని 2 × 4 - 1గా రాస్తాను. లేదా
2 ఇంటూ 3 ప్లస్ 1గా రాస్తాను. మనకి ఏ సందర్భంలోనే సరే 1 తీసుకున్నప్పుడు 2 1 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది, లేదా 2 0 0 ప్లస్ 1 అన్నా 1 వస్తుంది. ఇక్కడ మనకి ఏ విలువలు మారుతున్నాయి చూడండి, ఇక్కడ ఈ విలువలు మారుతున్నాయి, ఇక్కడ ఈ విలువలు మారుతున్నాయి. సో రెండు సందర్భాలు ఈ మారిన విలువలు మనం ఏం చేస్తామంటే ఎక్స్ గాని ఎన్ గాని అనుకోండి. సో అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇదేమో 2n మైనస్ 1 అవుతుంది, అదేమవుతుందంటే 2n ప్లస్ 1 అవుతుంది. ఓకే, అంటే బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏమవుతుందంటే 2n మైనస్ 1 అయినా అవుతుంది, లేదా 2n ప్లస్ 1 అయినా అవుతుంది. మీరు n విలువ ఏదైనా తీసుకోండి, 2n మైనస్ 1 అనేది ఎప్పుడు కూడా బేస్ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n విలువ నేను 100 తీసుకోండి అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 100 200 మైనస్ 1. సో 200 మైనస్ 1 ఎంత అవుతుంది, 299 అవుతుంది. లేదా 2n ప్లస్ 1 తీసుకున్నాను, అప్పుడు కూడా n విలువ 100 తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది 200 ప్లస్ 1 అవుతుంది, అప్పుడు ఎంత వస్తుంది 201 వస్తుంది. సో రెండు సందర్భాల్లో కూడా మనకి ఏ సంఖ్యలు వస్తాయంటే బేస్ సంఖ్యలు వస్తాయి. సో మన సరి సంఖ్యలు బేస్ సంఖ్యల పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి సరి సంఖ్య యొక్క సాధారణ రూపము 2n, రెండోది బేస్ సంఖ్య సాధారణ రూపము 2n మైనస్ 1 లేదా 2n ప్లస్ 1. ఓకే, ఇక్కడతో మనకి ఈ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.